Okay. Find the problem is find the incenter of the triangle. Incenter of the triangle followed by 7, 9, 7, 9, 3, -7 and -3, 3. Find the incenter of the triangle followed by 7, 9, 3, -7 and -3, 3. బాగా వినండి, దీనికి పర్ఫెక్ట్ రూట్స్ రావు, రూట్ ఫామ్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఏబిసి ట్రయాంగిల్లో బీసీ డిస్టెన్స్ స్మాల్ ఏగా తీసుకుంటాం, డిస్టెన్స్ బిట్వీన్ బీసీ. ఏసీ డిస్టెన్స్ని స్మాల్ బీగా తీసుకుంటాం, ఏబి డిస్టెన్స్ని స్మాల్ సిగా తీసుకుంటాం. ఫస్ట్ వర్టెక్స్ని ఏ అనుకుందాం. లెట్ ఏ ఈక్వల్ టు 7, 9, బి ఈక్వల్ టు 3, -7, సి ఈక్వల్ టు -3, 3. ఫస్ట్ వర్టెక్స్ని ఏ అనుకుందాం. 7, 9, బి 3, -7, సి -3, 3. ఫస్ట్ స్మాల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. స్మాల్ ఏ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ బీసీ, ఇట్లా బీసీ అని పెడితే డిస్టెన్స్ బిట్వీన్ బీసీ అని, స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ బీసీ. డిస్టెన్స్ బిట్వీన్ బీసీకి ఫార్ములా ఒక వర్టెక్స్ x1 y1 ఇంకోటి x2 y2 అయితే x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్, డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్ హోల్ స్క్వేర్ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్ హోల్ స్క్వేర్ చేయాలి. 3 ఈ -3 + 3 అవుతుంది. 3 + 3 హోల్ స్క్వేర్ -7 -3 హోల్ స్క్వేర్. 3 -3 + 3 అవుతుంది. 3 + 3 హోల్ స్క్వేర్ -7 -3 హోల్ స్క్వేర్. 3 + 3 అంటే 6, డైరెక్ట్గా రాసేద్దాం. 3 + 3 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. -7 -3 అంటే -10 + 100 అవుతుంది. రూట్ 136ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు. (34 × 4గా రాయొచ్చు. 4 4 16, 4 3 12, 136 అవుతుంది. 34 × 4, 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. 2√34గా రాసుకోవచ్చు. ఏ వాల్యూ 2√34 వస్తుంది. ఇప్పుడు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యాపిటల్ ఏ కోఆర్డినేట్స్ ఏమున్నాయేమో 7, 9 క్యాపిటల్ ఏ కోఆర్డినేట్స్, సి కోఆర్డినేట్స్ -3, 3. ఏకి సికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్ నుంచి ఎక్స్ కోఆర్డినేట్ సపరేట్ చేయాలి. 7 -3 + 3 అవుతుంది. 7 + 3 హోల్ స్క్వేర్ 9 -3 హోల్ స్క్వేర్. 7 + 3 అంటే 10, 7 + 3 10 స్క్వేర్ అంటే 100. 9 - 3 అంటే 6 అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36, రూట్ 136 వస్తుంది. 136ని ఇంతకుముందు రాసినట్లు 34 × 4 రాసుకోవచ్చు. 2√34 అవుతుంది. ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ వస్తే అది ఐసోసెలస్ అవుతుంది కదా. ఓకే, నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ చేసుకోండి, అక్కడ నోట్ చేసుకున్నాను. స్మాల్ సి కనుక్కోవాలి.
స్మాల్ సి వచ్చేసి ఏబి అవుతుంది. స్మాల్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ 7 minus 3 whole square, 7 minus 3 whole square, 9 minus of minus 7 plus 7 అవుతుంది. 9 plus 7 whole square. 7 minus 3 whole square అంటే 4. 7 minus 3 whole square. 7 minus 3 అంటే 4. 4 square అంటే 16. 9 plus 7. 9 plus 7 16 అవుతుంది. 16 squares 256 అమ్మ. 9 plus 7 16. 16 squares 256. 256 plus 16 యాడ్ చేస్తే 272 అవుతుంది. 6 6 12 5 1 7 272. స్క్వేర్ రూట్ ఆఫ్ 272. 272ని 68 into 4గా రాసుకోవచ్చు. 4 8s 32, 4 6 24, 68 into 4. 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. 2 root 68గా రాసుకోవచ్చు. 2 root 68. స్మాల్ ఏ వాల్యూ 2 root 34 వచ్చింది. స్మాల్ బి వాల్యూ 2 root 34 వచ్చింది. స్మాల్ సి వాల్యూ 2 root 68 వచ్చింది. క్యాపిటల్ బి 3, minus 7, x2, y2. Capital C minus 3, 3, x3, y3. In center ax1 plus bx2 plus cx3 by a plus b plus c, ax1 plus bx2 plus cx3 by a plus b plus c, comma ay1 plus by2 plus cy3 by a plus b plus c. ఇప్పుడు వాల్యూస్ అప్లై చేద్దాము. ఏ వాల్యూ వచ్చేసి 2 root 34. 2 root 34 into x1 7. x1 plus 7 రాయాలి. b వాల్యూ 2 root 34. 2 root 34 into x2 వాల్యూ 3. నెక్స్ట్ c అమ్మ. c వాల్యూ 2 root 68. 2 root 68 into x3 minus 3 by a plus b plus c. 2 root 34 plus 2 root 34 plus 2 root 68, comma ay1. a value 2 root 34 into y1 వాల్యూ 9. ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకోండి. ప్లస్ కంటిన్యూషన్గా రాసుకోండి మనం. ప్లస్ బి వాల్యూ 2 root 34. 2 root 34 into y2 వాల్యూ minus 7. minus 7 ప్లస్ సి వాల్యూ 2 root 68 by 2 root 34 plus 2 root 34 plus 2 root 68. ఇక్కడ వాల్యూస్ ఒకసారి చదువుతా చూడండి, కనపడవేమో మీకు. 2 root 34 into 9 plus 2 root 34 into minus 7 plus 2 root 68 into 3 by 2 root 34 plus 2 root 34 plus 2 root 68. I equal to, in center I equal to 7 into 2. 7 into 2 14.
14 square root of 34, 3 into 2, 6 square root of 34. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 into 2 6 root 68 బై ఇక్కడ ఒకే సైడ్ ఉండేటివి రూట్ 34 ఇవి యాడ్ చేయొచ్చు. 2 + 2 ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. 4 root 34 ప్లస్ 2 root 68 కామా 9 into 2. ఇక్కడ 9 ఉంది. 9 into 2 18 root 34. ఇక్కడ -7 ఉంది. -7 into 2 -14 అవుతుంది. -14 root 34. 3 into 2 6 root 68 by 2 root 34 plus 2 root 34 4 root 34 plus 2 root 68. ఇవి రెండు యాడ్ చేస్తే చూడండి 14 root 34 ఒకే సైడ్స్ ఒకే రూట్ ఉండేవి యాడ్ చేసుకోవచ్చు. 14 + 6 20 అవుతుంది. 20 root 34 minus 6 root 68 by 4 root 34 plus 2 root 68 అను. ఇక్కడ 18 root 34లో 14 root 34 పోతే 4 root 34 వస్తుంది ప్లస్ 6 root 68 by 4 root 34 plus 2 root 68. 2 root 68. ఇక్కడ మీకు రూట్స్ గురించి ఇదంతా నోట్ చేసుకోండి. మీ కింద 2 స్టెప్స్ కంప్లీట్ అయినాయా? అయినాయమ్మా? ఇక్కడ రూట్స్ గురించి చూడండి. రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది అంటే రూట్ 6 అవుతుంది. రూట్ 2 ఇంటూ రూట్ 3 రూట్ 6 అని రాయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 20 ఇక్కడ 6 ఉంది. ఈ రెండింటికి కామన్గా 2 తీసుకోవచ్చు. 20కి 6కి కామన్గా 2 తీసుకోవచ్చు. 68ని 34 into 2గా రాయొచ్చు కదా. 2 4 8 2 3 68. కాబట్టి ఇక్కడ 2 root 34 మీరు కామన్ తీస్తారనుకోండి. 2 root 34 కామన్ తీస్తే ఇక్కడ 5 ఉంటుంది. 5 into 2 10 మైనస్ ఇక్కడ 6 రావాలంటే 3 ఉంటుంది. 3 root 2 ఉంటుంది. రూట్ 34 into రూట్ 2 రూట్ 34 into రూట్ 2 రూట్ 68 అవుతుంది. రూట్ ఏ ఇంటూ రూట్ బి మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి 20కి 6కి కామన్ 2 ఉంది. 2 into 5 ఏమవుతుంది? 2 into 10 20 అవుతుంది. 2 into 3 6 అవుతుంది. 10 20 ఇక్కడ నంబర్ 20 ఉంది, ఇక్కడ నంబర్ 6 ఉంది. ఈ 20కి 6కి 2 కామన్ చేయొచ్చు. రూట్ 68కి రూట్ 34కి రూట్ 34 కామన్ చేయొచ్చు. 2 root 34 కామన్ తీస్తే ఇక్కడ 10 మిగులుతుంది. మైనస్ అట్లే పెట్టాం. ఇక్కడ 6 ఉంది, ఆల్రెడీ 2 బయటికి పోయింది కాబట్టి 2 into 3 ఇక్కడ 3 వస్తుంది. రూట్ 68 అంటే రూట్ 34 into 2గా రాసుకోవచ్చు. ఒక రూట్ 2 రూట్ 34 అనేది బయటికి పోతే ఇక్కడ ఏం మిగులుతుంది అంటే రూట్ 2 మిగులుతుంది. అంటే డినామినేటర్లో కూడా 2 root 34 కామన్ తీయచ్చు. అప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 2 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ రూట్ 2 ఉంటుంది. 2 + రూట్ 2 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో 2 root 34 కామన్ తీస్తే ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ 3 root 2 వస్తుంది. 2 + 3 root 2. 2
2√34 కామన్ తీస్తే 2 ప్లస్ √2 అవుతుంది. √34 2 క్యాన్సిల్ అయిపోతుంది. √34 2 క్యాన్సిల్ అయిపోతుంది. 10 మైనస్ 3√2 బై 2 ప్లస్ √2 కామా 2 ప్లస్ 3√2 బై 2 ప్లస్ √2. ఇక్కడ వదిలిపెట్టేసా సరిపోతుంది. కానీ ప్రాబ్లంలో మ్యాథమెటిక్స్లో డినామినేటర్లో ఇరేషనల్ నంబర్స్ ఉండకూడదు. అన్నమాట. ఏమి ఇక్కడ 2 ప్లస్ √2 ఉంది కదా, 2 ప్లస్ √2కి రేషనలైజ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 2 మైనస్ √2 అవుతుంది. 2 మైనస్ √2తో 10 మైనస్ 3√2 ఇంటూ 2 మైనస్ √2 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2 2 ప్లస్ 3√2 ఇంటూ 2 మైనస్ √2 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2. దీన్ని న్యూమరేటర్ అంటారు, దీన్ని డినామినేటర్ అంటారు. న్యూమరేటర్ డినామినేటర్ని 2 మైనస్ √2తో మల్టిప్లై చేసినాం. ఈ డౌట్ నోట్ చేసుకోండి. సింప్లిఫై చేస్తే ఒక 3 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మల్టిప్లై చేయాలి. ఇన్ సెంటర్ I ఈక్వల్ టు 10 ఇంటూ 2 20, 10 ఇంటూ √2 మైనస్ 10√2. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్. మనం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో 10 ఇంటూ 2 20 అవుతుంది. 10 ఇంటూ మైనస్ √2 మైనస్ 10√2 అవుతుంది. మైనస్ 3√2 ఇంటూ 2 ఇంటూ 3 6 మైనస్ 6√2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 ఇంటూ √2 2 అవుతుంది. √2 ఇంటూ √2 2 ఇంటూ 3 6 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మీకు తెలుసు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. 2 స్క్వేర్ అంటే 4. 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2 చేస్తే 2 స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4. √2 స్క్వేర్ 2 అయిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ స్క్వేర్ రూట్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. బై కామా 2 ఇంటూ 2 4 2 ఇంటూ √2 మైనస్ 2√2 2 ఇంటూ 2 4 ప్లస్ ఇంటూ మైనస్ 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 2√2 3 ఇంటూ 2 6√2 3 ఇంటూ 2 6√2 √2 ఇంటూ √2 2 అవుతుంది. √2 ఇంటూ √2 2 2 ఇంటూ 3 6. ఇక్కడ మైనస్ ఉంది. బై సేమ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b 4 మైనస్ 2 వస్తుంది. 20 ప్లస్ 6 26 మైనస్ 10√2 మైనస్ 6√2 మైనస్ 16√2 4 మైనస్ 2 2 అవుతుంది. 4 మైనస్ 6 మైనస్ 2 6√2 మైనస్ 2√2 4√2 బై 2 వస్తుంది. ఈ రెండిట్లో 2 కామన్ తెచ్చు. 2 కామన్ తీస్తే ఇక్కడ 13 వస్తుంది. 2 13s 26. ఇక్కడ 8 ఉంటుంది బై 2. ఇక్కడ ఈ రెండింటిలో 2 కామన్ తీస్తే -1 2 ఇంటూ -1 -2 ప్లస్ 2√2 బై 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 13 మైనస్ 8√2 -1 ప్లస్ 2√2. ఓకేమా, నెక్స్ట్ ఏంటి పెట్టుకోండి అన్న.
మిస్సింగ్ వర్టిసిస్. మెయిన్స్కి బిట్స్కి చాలా ఇంపార్టెంట్. మిస్సింగ్ వర్టిసిస్. నెక్స్ట్ హెడ్డింగ్ ఫస్ట్ వినండి, తర్వాత నోట్ చేసుకుందరు. ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్ ఉందమ్మా. బీసీ, ఇక్కడ డి అనేది బీసీ మిడ్ పాయింట్ అనుకుందాం. ఈ అనేది ఏసీ మిడ్ పాయింట్, ఎఫ్ అనేది ఏబి మిడ్ పాయింట్. ఇది బాగా వినండి అన్న. మిస్సింగ్ వర్టిసిస్ in triangle ABC, in triangle ABC, D comma E comma F are the midpoints of the sides BC, CA and AB respectively. If D is equal to x1 comma y1, E is equal to x2 comma y2, F equal to x3 comma y3 is given, then capital A equal to capital B and C equal to. ఈ కాన్సెప్ట్ బాగానేనమ్మా. ఒక ట్రయాంగిల్ ఏబిసిలో మిడ్ పాయింట్స్ మాత్రమే ఇచ్చింటాడు. బీసీ సైడ్ యొక్క మిడ్ పాయింట్ డి, దాని కోఆర్డినేట్స్ x1 y1 కోఆర్డినేట్స్ ఇస్తారు. ఈ వచ్చేసి ఏసీ మిడ్ పాయింట్, ఏసీ మిడ్ పాయింట్ ఈ అనుకుంటే దాని కోఆర్డినేట్స్ x2 y2. ఏబి మిడ్ పాయింట్ ఎఫ్ అనుకుంటే దాని కోఆర్డినేట్స్ x3 y3. ఈ 3 కోఆర్డినేట్స్ ఇస్తారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వర్టెక్స్ ఏ టు ఫైండ్ వర్టెక్స్ బి అండ్ వర్టెక్స్ సి ఎలా కనుక్కుంటాం అనేది ఇక్కడ. ఈ ప్రూఫ్ ఏం నోట్ చేసుకోవద్దండి, ఫస్ట్ వినండి. ఇక్కడ ఈ పార్ట్ మాత్రం రాసుకోండి. మిస్సింగ్ వర్టిసిస్ అని డయాగ్రామ్ వేసుకొని ఇదంతా రాసుకోండి. ఇక్కడ చెప్పే ప్రూఫ్ వినండి. ఇక్కడ చూడండి, ఏబిసి ట్రయాంగిల్, వీటి మిడ్ పాయింట్స్ అనుకున్నాం కదా. ఈ మిడ్ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసేస్తే ఇక్కడ ట్రయాంగిల్లో ఇదొక ప్యారలలోగ్రామ్ అవుతుంది. BDEF ఒక ప్యారలలోగ్రామ్, FDDCCEF ఇదొక ప్యారలలోగ్రామ్, AFFD ఇదొక ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ నుంచి అప్లై చేసుకొని ఈ ఫార్ములాస్ ప్రిపేర్ చేసుకున్నారు, ప్యారలలోగ్రామ్స్ యూజ్ చేసుకొని. ఇప్పుడు మనకు AFDE is a parallelogram. అదొక parallelogram. ఈ AFDE parallelogram మనకు D వాల్యూ తెలుసు x1 y1, E వాల్యూ తెలుసు x2 y2, F వాల్యూ తెలుసు x3 y3. ఏ వాల్యూ తెలియదు, ఏ వాల్యూ ఆల్ఫా కామా బీటా అనుకుందాం, మనకు తెలియదు. ఏ వాల్యూ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ప్యారలలోగ్రామ్లో ఈఎఫ్ డయాగ్నల్ అవుతుంది, ఏడి కూడా డయాగ్నల్ అవుతుంది. ఈఎఫ్ డయాగ్నల్ అవుతుంది, ఏడి డయాగ్నల్ అవుతుంది. ప్యారలలోగ్రామ్లో మిడ్ పాయింట్స్ ఒకటే అని మనం చెప్పుకున్నాం. మిడ్ పాయింట్ ఆఫ్ AD equal to midpoint of
ఇదంతా ఏం నోట్ చేసుకోవద్దండి, వినండి. మనం డైరెక్ట్గా ఫామ్లో ఒకటి రాసుకుంటాం. కొంతమంది స్టూడెంట్కి ఆ ఫామ్లో ఎట్లా వచ్చిందని డౌట్ వస్తుంది. ఏఎఫ్డిఈ ప్యారలగ్రామ్లో ఏడి వన్ డయాగ్నల్ అవుతుంది, ఈఎఫ్ ఒక డయాగ్నల్ అవుతుంది. ఈ రెండింటి మిడ్ పాయింట్ ఒకటే. మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఈఎఫ్. క్యాపిటల్ ఏ ఆల్ఫా కామా బీటా అనుకున్నాం. మిడ్ పాయింట్కి ఫార్ములా ఏమి ఎవరికైనా ఐడియా ఉందా? ఇఫ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు x1 కామా y1 అండ్ b ఈక్వల్ టు x2 కామా y2, దెన్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఏమైతే? ఇప్పుడు మనకు మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి క్యాపిటల్ ఏ ఆల్ఫా కామా బీటా, బి x1 కామా y1. ఇది x1 y1, ఇది x2 y2 అనుకున్నాం అనుకోండి. ఆల్ఫా ప్లస్ x1 బై 2 కామా బీటా ప్లస్ y1 బై 2 అవుతుంది. ఆల్ఫా ప్లస్ ఇక్కడ x కోఆర్డినేట్, ఇక్కడ x కోఆర్డినేట్ యాడ్ చేయాలి. ఆల్ఫా ప్లస్ x1 బై 2 కామా బీటా ప్లస్ y1 బై 2. ఈఎఫ్ తీసుకుంటే x2 ప్లస్ x3 బై 2 కామా y2 ప్లస్ y3 బై 2 అవుతుంది. ఈఎఫ్ చేస్తే ఈఎఫ్ x2 ప్లస్ x3 బై 2 కామా y2 ప్లస్ y3 బై 2 అవుతుంది. ఆల్ఫా ప్లస్ x1 బై 2 ఇది x కోఆర్డినేట్, బీటా ప్లస్ y1 బై 2 y కోఆర్డినేట్. ఇక్కడ x2 ప్లస్ x3 బై 2 x కోఆర్డినేట్, y2 ప్లస్ y3 బై 2 y కోఆర్డినేట్. x కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి. ఆల్ఫా ప్లస్ x1 బై 2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ x3 బై 2. ఈక్వల్ చేస్తే 2 క్యాన్సల్ అయిపోతుంది. ఆల్ఫా ప్లస్ x1 ఈక్వల్ టు x2 ప్లస్ x3 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు ఈ ప్లస్ x1, ఆల్ఫా ప్లస్ x1 ఈక్వల్ టు x2 ప్లస్ x3 అవుతుంది. ఈ ప్లస్ x1 అవతల పోతే మైనస్ x1 అవుతుంది. x2 ప్లస్ x3 మైనస్ x1, x2 ప్లస్ x3 మైనస్ x1. అట్లే బీటా ప్లస్ y1 బై 2 ఈక్వల్ టు బీటా ప్లస్ y1 బై 2 ఈక్వల్ టు y2 ప్లస్ y3 బై 2. ఈ టూ క్యాన్సల్ అయిపోతుంది. ఆ ప్లస్ y1 అవతల పోతే మైనస్ y1, y2 ప్లస్ y3 మైనస్ y1. ఇక్కడ ఆల్ఫా కోఆర్డినేట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. x2 ప్లస్ x3 ఉంది. x2 ప్లస్ x3, ఈలో x కోఆర్డినేట్ x2, ఎఫ్లో x కోఆర్డినేట్ x3. x1 అనేది d అంటే ఇది సపరేట్ చేయబడింది. ఇవి రెండు యాడ్ చేసినారు, x2 ప్లస్ x3 యాడ్ చేసినారు, ఇది x1 సపరేట్ చేయబడింది. అట్లా y కోఆర్డినేట్లు అబ్జర్వ్ చేయండి. y2 వచ్చేసి ఈ యొక్క y కోఆర్డినేట్, y3 వచ్చేసి f యొక్క y కోఆర్డినేట్, y2 ప్లస్ y3. y1 d యొక్క y కోఆర్డినేట్. ఇప్పుడు క్యాపిటల్ ఏకి ఆపోజిట్ ఏముంది? మిడ్ పాయింట్. క్యాపిటల్ ఏకి ఆపోజిట్ మిడ్ పాయింట్ ఏముంది? డి ఉంది. ఈ రిమైనింగ్ 2 మిడ్ పాయింట్స్ 2 కోఆర్డినేట్స్ యాడ్ చేసినారు అంటే ఆపోజిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే క్యాపిటల్ ఏకి ఫార్ములా ఏమని గుర్తుపెట్టుకుంటామంటే ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి అని గుర్తుపెట్టుకుంటాం. క్యాపిటల్ ఏ వర్టెక్స్ ఉన్నప్పుడు దాని ఆపోజిట్ మిడ్ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేయాలా, రిమైనింగ్ 2 మిడ్ పాయింట్స్ యాడ్ చేయాలి. అంటే క్యాపిటల్ బి తీసుకున్నప్పుడు క్యాపిటల్ బికి ఆపోజిట్ ఏముంది? ఈ ఉంది. ఇది సపరేట్ అవుతాయి, ఇవి రెండు యాడ్ చేస్తారు. డి ప్లస్ ఎఫ్ మైనస్ సి. అంటే క్యాపిటల్ సికి ఆపోజిట్ వర్టెక్స్ ఎఫ్ ఉంది, ఇది సపరేట్ అవుతుంది, ఇవి రెండు యాడ్ అవుతాయి. ఈ ఫార్ములా ప్రూఫ్ నుంచి అది నేర్చుకుంటాం. ఇదేం ఎంటర్ చేసుకోవద్దండి. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతా అంటే ఆపోజిట్ మిడ్ పాయింట్ సపరేట్ చేయాలి. ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి, ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఫార్ములా రాసేటప్పుడు ఎట్లా అంటే ఈలో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది చూడండి, ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్స్ రాసుకోవాలి ఫార్ములా రాసేటప్పుడు. ఈలో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది? x2 ఉంది. ఎఫ్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది? x3. డిలో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది? అది మైనస్ x1 కామా. నెక్స్ట్ నీలో y కోఆర్డినేట్ ఏముంది? y2. ఎఫ్లో y కోఆర్డినేట్ ఏముంది? y3.
మైనస్ డీలో వై కోఆర్డినేట్ y1. ఈ విధంగా వాల్యూస్ అప్లై చేసి క్యాపిటల్ ఏ వర్టెక్స్ కనుక్కుంటాం. క్యాపిటల్ ఏ ఈక్వల్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి అవుతుంది. క్యాపిటల్ బి ఏమవుతుందంటే క్యాపిటల్ బి దాని ఆపోజిట్ ఈ ఉంది కదా, ఇవి రెండు యాడ్ చేయాలి. డి ప్లస్ ఎఫ్ మైనస్ సి. ఇక్కడ బై హార్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి మిడ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏదైతే వర్టెక్స్ ఉంటుందో ఆ వర్టెక్స్ యొక్క ఆపోజిట్ మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ సబ్ట్రాక్షన్లో ఉంటుంది, రిమైనింగ్ 2 మిడ్ పాయింట్స్ అడిషన్లో ఉంటాయి. ఇప్పుడు బికి ఆపోజిట్ ఈ, అది సబ్ట్రాక్షన్లో ఉంటుంది, రిమైనింగ్ 2 యాడ్ చేయాలి. సి ఉంది, సికి ఆపోజిట్ ఏముంది, ఎఫ్ ఉంది, ఈ రిమైనింగ్ 2 యాడ్ చేయాలి. డి ప్లస్ సి మైనస్ ఎఫ్. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి మా. ఇదే ప్రాబ్లమ్స్కి అప్లై చేసేది. ఇది ఊరికే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇది దీన్ని బట్టి వీటి కూడా రాసుకోవచ్చు. ఒక మోడల్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్, if d equal to 1, 2, e equal to 4, -1 and f equal to -2, 3 are the midpoints of the sides BC, CA and AB respectively. Then find capital A, B and C. ABC triangle లో BC మిడ్ పాయింట్ D అని ఇచ్చాడు, CA మిడ్ పాయింట్ E అన్నాడు, AB మిడ్ పాయింట్ F అన్నాడు. D వాల్యూ ఇచ్చారమ్మా 1, 2, ఈ వాల్యూ 4, -1, F వాల్యూ -2, 3. డయాగ్రామ్లో మనం చూపించాం. ఇక్కడ ఇచ్చాడు D is the midpoint of BC, E is the midpoint of AC, F is the midpoint of AB. డయాగ్రామ్లో మార్క్ చేసాం. ఇప్పుడు మనకు క్యాపిటల్ ఏ వర్టెక్స్ కావాలి. ఏ అంటే క్యాపిటల్ ఏకి ఆపోజిట్ మిడ్ పాయింట్ ఏముంది, డి. ఇది సబ్ట్రాక్ట్ అయితే ఇవి రెండు యాడ్ చేయాలి. ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్స్ రాసుకొని తర్వాత వై కోఆర్డినేట్స్. ఈలో ఎక్స్ కోఆర్డినేట్ ఏముందమ్మా, ఈలో ఎక్స్ కోఆర్డినేట్ 4, ఎఫ్లో ఎక్స్ కోఆర్డినేట్ -2. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ -2. ఫస్ట్ ఈలో ఎక్స్ కోఆర్డినేట్ 4, ఎఫ్లో ఎక్స్ కోఆర్డినేట్ -2. తర్వాత డీలో ఎక్స్ కోఆర్డినేట్ 1. ఇక్కడ సింబల్ ఏముంది, మైనస్ ఉంది, -1. ఎక్స్ కోఆర్డినేట్ అయిపోయింది. మళ్ళా ఈలో వై కోఆర్డినేట్ ఏముంది చూడండి, ఈలో వై కోఆర్డినేట్ -1, ఎఫ్లో వై కోఆర్డినేట్ 3 +3, డీలో వై కోఆర్డినేట్ 2 -2. -2 -1 -3 అయితే ఇక్కడ 4 అట్లే ఉంటుంది. 4 -3, 4 -2 -1 -3, -1 -2 -3 +3, 4 -3 1, -3 +3 0, 1, 0 అయిపోతుంది. నెక్స్ట్ బి ఫైండ్ అవుట్ చేయాలి. బికి చూడండి, డి ప్లస్ ఎఫ్ మైనస్ సి అవుతుంది. డి ప్లస్ ఎఫ్ మైనస్ సి. డిలో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది చూడండి, 1 రాయాలి. డిలో ఎక్స్ కోఆర్డినేట్ 1, ఎఫ్లో ఎక్స్ కోఆర్డినేట్, డిలో ఎక్స్ కోఆర్డినేట్ 1 రాష్ట్రం. నెక్స్ట్ ఎఫ్లో ఎక్స్ కోఆర్డినేట్ -2 ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ -2. తర్వాత ఈలో ఎక్స్ కోఆర్డినేట్ 4, మైనస్ సింబల్ -4.
తర్వాత y కోఆర్డినేట్ రావాలి. Dలో y కోఆర్డినేట్ d ప్లస్ f, Dలో y కోఆర్డినేట్ 2, Fలో y కోఆర్డినేట్ 3, ఈలో y కోఆర్డినేట్ -1 ఉంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, -1 ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ -1 ఉంది, ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. -2 -4 -6, 2 + 3 5, 5 + 1 6, -5, 6 ఆన్సర్, -5, 6. ఓకే, కరెక్ట్గానే చేశారు ఎవరో అబ్బాయి. -5, 6. సి 7, -2 వచ్చిందా? ఓకే వెరీ ఓకే అమ్మా. సి ఫైండ్ అవుట్ చేయాలి. సికి ఆపోజిట్ ఎఫ్ ఉంది, ఇవి రెండు యాడ్ చేయాలి. డి ప్లస్ సి మైనస్ ఎఫ్, డి ప్లస్ సి మైనస్ ఎఫ్, డి ప్లస్ ఈ, డిలో ఎక్స్పోనెంట్ 1, ఈలో ఎక్స్పోనెంట్ 4, 1 + 4, ఇక్కడ ఎక్స్పోనెంట్ -2 ఉంది, ఇక్కడ మైనస్ 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 +2 అవుతుంది. డిలో y కోఆర్డినేట్ 2, ఈలో y కోఆర్డినేట్ -1, ఎఫ్లో y కోఆర్డినేట్ 3, 1 + 4 5, 5 + 2 7, 2 -1 -3 -4, 7, -2 is the right answer. 7, -2 is the right answer. ఓకే, ప్రాబ్లం నోట్ చేసుకోండి. హోంవర్క్ d equal to 2, -1, e equal to 4, 3, and f equal to 6, -2 are the midpoints of the sides BC, CA and AB respectively. Then find capital A, B and C. చాలా సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ 4, 3 అమ్మాయి, 4, 3